అందరికీ నమస్తే. మనం పొద్దున్నే లేవగానే ఏం చేయాలండి? ఏం చేస్తాం? పొద్దున్నే హడావిడిగా లేచేస్తాం. అబ్బా! ఇవాళ ఏం పని చేయాలి? ఏంటి? అని చెప్పేసి చాలా ఆతృత పడిపోతాం కదా! కానీ అలా చేయకుండా రాత్రి మనల్ని పదిలంగా పడుకోనిచ్చి పొద్దున్నే ఏంటంటే నిజంగా మన గుండె ఆగిపోకోకుండా పొద్దున్నే మనల్ని నిద్ర లేపినందుకు స్వామికి మనం ధన్యవాదాలు చెప్పాలి కదా! ఏంటంటే నిజమే కదా! మనం పగలంతా కూడా శ్వాస తీసుకుంటాం. కానీ మత్తు నిద్రలో కూడా శ్వాస తీసుకుంటాం. నిజంగా శ్వాస ఆగిపోతే ఏమైపోతామండి? నిజంగా భగవంతుడు మనతోటి ఉంటేనే అలా జరుగుతుంది కదా! ఏంటంటే వీళ్ళు రాత్రి పడుకున్నారు. మళ్ళీ పొద్దున్నే పదిలంగా లేపింది ఆయనే కాబట్టి మనం ఆయనకి ప్రతిరోజు కూడా కృతజ్ఞత చెప్పాలి కదా! ఏంటంటే మనం లేచిన వెంటనే అంటే మంచం దిగకుండా కూడా చెప్పొచ్చనమాట. ఏంటంటే శ్రీహరి నామం అంటే మన ప్రహ్లాదుడు ఎప్పుడూ కూడా హరి 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 అంటూనే ఉంటారు కదా! నిజంగా ఇప్పటికి కూడా మనం ఆ చిన్నాయన్ని మనకు తెలుసు, ఆ చిన్న బాలుడిగానే తెలుసు ఆ ప్రహ్లాదుడు. కానీ ఆయన ఎంత విశ్వవ్యాప్తం అయ్యాడు. ఆ శ్రీహరి అంటే ఆ 7 సార్లు శ్రీహరి నామం పలికితే నిజంగా మనము ఏంటంటే హరికి ఎప్పుడూ కృతజ్ఞత చెప్పిన భావం అన్నమాట. అలాగే లేచిన తర్వాత ఏంటంటే మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని మనం రోజు కూడా మనం నమ్మిన స్వామి ఏంటంటే నువ్వు ఇవాళ మమ్మల్ని ఇలాగా ఉంచావు, మమ్మల్ని జీవంగా ఉంచావు అని చెప్పేసి నిజంగా రోజు ఒక దీపారాధన చేసి మనకి నచ్చినట్టుగా మనకి నచ్చిన విధంగా ఏదో ఆయనకు ఒక శ్లోకం చెప్పి కొంచెం ఆయనకి ఏమి ఇష్టమో మనం ఏం చేయగలమో అలాగా కొంచెం నైవేద్యం పెడితే మనం ఎప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞత చెప్పిన వాళ్ళం అవుతాం కదా! అలాగే ఆయన లేకపోతే ఏమీ లేదు కదా! భగవంతుడు లేనిది అంటే మనం ఏ దైవాన్ని నమ్ముతామో ఆ దైవం మనతోటి ఎప్పుడూ ఉన్నాడు అనేసి మనం ఎప్పుడూ విశ్వసించాలి కదండి! అలా విశ్వసిస్తే మనం ఎప్పుడూ బాగుంటాం. మనం నిజంగా అలాగ కృతజ్ఞతగా ఉంటే మన లైఫు బాగుంటుంది. ఏంటంటే నిత్యావసరాలు కూడా మనము ఎప్పుడూ కూడా నిరంతరం జరిగేలాగా ఆయనే చూస్తాడు కదా! కాబట్టి ఎప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతగా ఉండాలి అండి. నిజంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని.